ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. 1 సమూయేలు గ్రంథము 1 అధ్యాయము 27వ వచనము. యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. The Lord hath given me my petition which I asked of him. అనుదినము ప్రతిదినము దేవునికి మనము ఎన్నో మనవులను చేసుకుంటాము. కానీ వాటి అన్నిటినీ మనం దేవుని నుండి పొందుకుంటున్నామా? ఇక్కడ హన్నా కూడా దేవునికి ప్రార్థించింది. ఎంతో దుఃఖముతో హృదయమును దేవుని సన్నిధిలో కృమ్మరించి బహుదుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. దేవునిని బ్రతిమాలుకొన్నది. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోదేవా, నన్ను మరువవద్దు తండ్రి, నాకు ఒక్క మగపిల్లను దయచేయమని దేవునికి ప్రార్థన చేసింది. హన్నా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మగపిల్లవాణ్ణి దయచేస్తే ఆ మగపిల్లవాణ్ణిని ఎట్టి రీతిగా పెంచుతాడో, ఆ బిడ్డను ఏ విధంగా ఉంచాలో మొక్కుబడి చేసుకుంది. అలానే మనము కూడా దేవుని దగ్గర చేసుకున్న మనవులను దేవుడు అంగీకరించి వాటిని నీ పట్ల నెరవేరుస్తే నీవు దేవుడు చేసిన దానికి ప్రతిగా ఏమి కృతజ్ఞత చెల్లిస్తావో, ఏమి మొక్కుబడి చేసుకుంటావో అది దేవుని సన్నిధిలో నీవు చెప్పిన యెడల దేవుడే నీ పట్ల కార్యమును జరిగిస్తాడు. అప్పుడు తప్పనిసరిగా నీ మొక్కుబడులు, నీ కృతజ్ఞతలు దేవునికి సమర్పించుకోవాలి. హన్నా కూడా దేవుని ఎదుట చేసుకునిన మనవిని దేవుడు ఆలకించాడు. ఒక చక్కని మగపిల్లవాణిని అనుగ్రహించాడు. ఆ మగపిల్లవాణిని దేవుని కొరకై పెంచుతానని చెప్పిన విధముగానే దేవుని పని నిమిత్తం దేవునికే అప్పగించేసింది. అదే మనమైతే ఈ బిడ్డ నా మొదటి బిడ్డ, లేక పుట్టిన సంతానం, ఇంకా కొన్ని ధనములు ఉంచుకుంటాను, కొన్ని సంవత్సరముల తర్వాత పెంచుకొని దేవునికి ఇస్తాను అని మనం ఆ మాటను దాటివేస్తావేమో. కానీ హన్నా అలా కాదు. పాలు మాన్పించగానే ఆ బిడ్డను, ఆ అర్పణలను దేవుని మందిరమునకు తెచ్చి తన మొక్కుకొనిన ప్రకారం మొక్కుబడి చెల్లించింది. ఆ బిడ్డను దేవుని కొరకై ప్రతిష్ఠించింది, దేవుని ఆలయమునకు అప్పగించింది. మరి మనము కూడా దేవుని సన్నిధిలో మనము కూడా మొక్కుబడులను చెల్లించుకోవాలి. మనం చేసిన మనవులను దేవుడు అంగీకరించి మన ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి ప్రభువా, వారు ఏవైతే నాయన మీ ఎడల మేము ప్రార్థిస్తున్నామో మా విన్నపములను, మా విజ్ఞాపనలను నాయన, మా మొరలను ఆలకించి తండ్రి మాకు కావలసిన రీతిగా నాయన మాకు సహాయము దయచేయండి ప్రభువా. తద్వారా మేము పొందుకున్న మేళను బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి నాయన. మీరు చేసిన మేళను మరొక నాయన మీకు నాయన నమ్మకముగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. ప్రార్థన వస్తుకుని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్రతలను మెండుగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.